నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పారిశుద్ధ్య కార్మికులను తక్షణం క్రమబద్ధీకరించారు. సమ్మెలో భాగంగా కార్పొరేషన్ను ముట్టడించిన కార్మికులు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా జగన్ పాలన. మద్దూరులో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న తానేటి వనిత. సమస్యలను వెంటనే పరిష్కరించుకుంటే ఎలా? గుడ్ మార్నింగ్ లో సచివాలయ సిబ్బందిపై భరత్ అసహనం. పుష్కర్ ఘాట్ లో సర్వశిక్ష ఉద్యోగుల జలదీక్ష. తమను తక్షణం రెగ్యులర్ చేయాలని డిమాండ్. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం. ఎన్నికల శంఖారావం పూరించిన జక్కంపూడి రాజా. పర్మనెంట్ చేయండి లేదా సమాన పనికి సమాన వేతనం చెల్లించండి అంటూ మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్ర పిలుపు మేరకు బుధవారం నుండి తూర్పుగోదావరి జిల్లాలో మున్సిపల్ కార్మికులు సమ్మెబాట పట్టారు. తాడితోట నుంచి ర్యాలీగా కార్పొరేషన్ వద్దకు చేరుకుని గేటు వద్ద బైఠాయించారు. స్థానిక తాడితోట అంబేద్కర్ విగ్రహం నుండి కార్మికులు ప్రదర్శనగా బయలుదేరి దాన్వాయిపేట, స్వామి థియేటర్, గణేష్ చౌక్, దేవీ చౌక్, గోకవరం బస్టాండ్ మీదుగా వందలాది మంది కార్మికులు కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ముందుగా యూనియన్ గౌరవ అధ్యక్షులు, ఏఐటీయూసీ ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ పురపాలక శాఖ మంత్రి సురేష్ ఛాంబర్లో జేఏసీతో జరిపిన చర్చల్లో పురోగతి లేదని, ప్రభుత్వం కార్మికుల పట్ల చాలా మొండి వైఖరి అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రి సురేష్ బాబు మున్సిపల్ వర్కర్స్ జేఏసీ తలపెట్టిన సమ్మెను ఆపాలని చెబుతున్నారే కానీ హామీలను అమలు చేస్తామని చెప్పకపోవటం దుర్మార్గమన్నారు. పర్మనెంట్ అంశం సాధ్యం కాదని సజ్జలు చెబుతున్నారని, అలాంటప్పుడు పాదయాత్రలో, అసెంబ్లీలో ఎందుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ప్రశ్నించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగకపోతే ఎలా బతకాలని, నెలకు 13,000 దేనికి సరిపోతాయని ప్రశ్నించారు. డిమాండ్లు పరిష్కరించకపోతే వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. ఏఐటీయూసీ నాయకులు వి కొండలరావు, మున్సిపల్ నాయకులు సింగిరెడ్డి వెంకట్రమణ, ముత్యాల మురళీకృష్ణ, బంగారు నాగేశ్వరరావు, ముత్యాల నందకిషోర్, దనుల దుర్గమ్మ, బంగారు గిరి, కాకి శారద, ఎం శివ, గుండపు గిరి తదితరులు పాల్గొన్నారు. ఏపీ రెల్లికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నీలపు వెంకటేశ్వరరావు, బి తాతారావు సంఘీభావం తెలిపారు. మేము అధికారంలోకి రాగానే అందరిని రాష్ట్రాన్ని శుభ్రం చేసే మున్సిపల్ కార్మికుల జీవితాల్లో వెలుగు నింపుతాము, అందరినీ పర్మనెంట్ చేస్తాము, నన్ను నమ్మండి, వేతనాలు పెంచుతామని చెప్పాడు. కానీ పని భారం పెరిగిపోయింది, వేతనాలు పెంచట్లేదు. 25, 30, 40 ఏళ్ళుగా పర్మనెంట్ లేక ఉంటున్నాం. చాలా దుర్బల పరిస్థితుల్లో మేము ఉన్నాం. అందుకని ఈరోజు సమ్మె చేస్తున్నాం. ఇప్పుడు అంటున్నారు కమిషనర్ గారు, నిన్న రాత్రి మంత్రులు అందరూ అన్నారు ప్రజలందరూ అసహించుకుంటున్నారు, సమ్మె విరమించాలి అన్నారు. దీనికి కారణం ఎవరు? మీ వల్ల, ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ సమ్మెలో వచ్చింది. అందుకని ఈ సమ్మెను పరిష్కరించడం ఒకటే మార్గం. ఏదైతే బేసిక్ అయితే ఏదైతే ఉందో 22,000 రూపాయలు తక్కువ మా వేతనం ఇవ్వాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కార్మికులు పర్మనెంట్ చేయాలి. లేకపోతే మాత్రం ఈ వారంలో దసరా ఉద్యమం చేస్తున్నాం. ఎమ్మెల్యేల ఇంటి ముందు చెత్త వేయడం, మంత్రుల ముందు మలమూత్రం వేయడం, ఇలా దసరా చేసి మున్సిపల్ కార్మికుల సత్తా ఏంటో ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. మాతో పెట్టుకోకండి, తక్షణమే సమ్మె పరిష్కారం చేయమని కోరుతున్నాం. సీఎం అయిన తర్వాత కూడా పర్మనెంట్ చేస్తారని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం. మేము ఎవరికి కూడా అడగల, పర్మనెంట్ చేయమని చెప్పేసి ఎన్నోసార్లు కూడా చేయడం జరిగింది. మా నాయకులు మా ఫెడరేషన్ పిలుపు మేరకు ఈరోజు సమ్మెలో దిగడం జరిగింది. ప్రధానంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు కూడా 25 సంవత్సరాలు బట్టి కూడా ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అధికారులు అమలు చేయట్లేదు, ప్రభుత్వం అమలు చేయట్లేదు. మరి మేము కరోనాలో కూడా ప్రాణత్యాగాలు చేసి మా కరోనాలో కూడా మా మున్సిపల్ కార్మికులు ఎంతోమంది ఆంధ్రప్రదేశ్ వచ్చిన స్వర్గస్థులయ్యారు. అయినా సరే సేవలు అందించే ప్రజలందరికీ కూడా మన్నన పొందుతూ మేము పొద్దున్న నుండి సాయంత్రం వరకు కూడా కష్టపడినా సరే పని భారం కూడా పెరిగిపోయింది. నా పేరు ముత్యాల మురళీకృష్ణ, సిఎన్జి వెహికల్ వర్కర్ని. 20-25 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు కూడా సీనియారిటీ ప్రకారమైన పర్మనెంట్ చేస్తారని ఆ యొక్క గద్దె ఎక్కినప్పుడు చెప్పారండి సీఎం గారు. నేను గద్దె ఎక్కగానే మీకు పర్మనెంట్ చేస్తాను, జీతాలు పెంచుతాను అని అన్నారు. ఈరోజు గద్దెక్కే టైము అయిపోయిందండి, ఆయన దిగిపోతారో వస్తారో కూడా తెలియదు. ఈరోజు నిత్యావసర వస్తువులు, గ్యాస్ నుంచి, పప్పుల నుంచి, ఉప్పుల నుంచి అన్ని రేట్లు పెరిగాయి. మా జీతాలకు మట్టుకు పిల్లల స్కూల్ ఫీజులు కడుతున్నాము.
ఇంటెత్తులు పెరుగుతున్నాయి, నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి. అయినా కనీసం మా వేతనం మేమేమని ఎవరి జోబుల్లో నుంచి ఇమ్మన్నామండి. తెల్లారితే చెత్తల్లోనూ కంపుల్లోనూ కరోనాలో కూడా పనిచేసి కరోనాలో కూడా చాలా మంది కూడా చనిపోయారండి మా పారిశుద్ధ కార్మికుల్లో. అటువంటి పరిస్థితుల్లో కూడా మాకు ఏ లబ్ధి పొందలేదు. కనీసం మా జీతాలు పెంచమని అడుగుతున్నాం. మేమేం అడిగామండి? లక్షలు అడుగుతున్నామా, కోట్లు అడుగుతున్నామా? ఆఫీసుల్లో ఫ్యాన్ల కింద ఏసీల్లో కూర్చున్న వాళ్ళకి పెంచుతున్నారు, సెక్రటరీలు పెంచుతున్నారు. మేము గత కొన్ని సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళకి మా ఆశ కొద్దీ మేము ఎవరి డబ్బు అడగలేదు, మేము కనీసం మా కష్టానికి తగ్గట్టుగా మేము ఫలితం అడుగుతున్నామండి. సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాం. కొవ్వూరు రూరల్ మండలము మద్దూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విద్యార్థులకు ట్యాబుల పంపిణీ, జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమాలకు రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డైనింగ్ హాలు, సైకిల్ షెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబులను పంపిణీ చేశారు. జెడ్పీ హైస్కూల్ ఆవరణలో మహాత్మా గాంధీ, మదర్ తెరీసా, సరస్వతీదేవి విగ్రహాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యాడ్బరీ వారి మెండ్లేజ్ ఇంటర్నేషనల్ ఇండియా ఫుడ్ లిమిటెడ్ మేనేజర్ రాజేష్ రామచంద్రను గ్రామస్తులతో కలిసి సత్కరించారు. అనంతరం స్థానిక ఎలిమెంటరీ స్కూల్ ఆవరణలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తర్వాత మద్దూరు సాయిబాబా కాలనీలో 30 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆమె మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా భావిస్తూ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. గ్రామంలో రాజరాజేశ్వరి మల్లేశ్వర స్వామి ఆలయంలో హోంమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖమండపం పునర్నిర్మాణం పనులను పరిశీలించారు. అర్చకులు, ఆలయం బోర్డు సభ్యులు మంత్రిని ఆలయ మర్యాదలతో సత్కరించారు. ప్రజలు నెలల తరబడి ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోరా? ఇలాగైతే ఎలా అంటూ సచివాలయ సిబ్బందిపై వైసీపీ పార్లమెంటరీ చీఫ్ ఎంపీ మార్గాని భరత్రామ్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. స్థానిక 46వ డివిజన్ క్వారీ మార్కెట్ సెంటర్ నుంచి గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో ఎంపీ భరత్ పాల్గొని ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అడిగి తెలుసుకున్నారు. డివిజన్లో సమస్యలపై ఆరా తీశారు. ఒకచోట పైప్ లీకేజీ అవుతుండటాన్ని గుర్తించిన ఎంపీ ఎన్నాళ్ల నుంచి ఇలా వాటర్ లీక్ అవుతోందని ప్రశ్నించారు. 6 నెలల నుంచి లీక్ అవుతోందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఓ మహిళ తెలపడంతో సంబంధిత శాఖ ఆర్ఎంసీ అధికారులు సిబ్బందిపైన అక్కడే ఉన్న సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1-2 రోజులు కాదు, ఏకంగా 6 నెలలుగా సమస్య ఉన్నా ప్రజలు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోతే అసలు ఎందుకున్నట్టని ప్రశ్నించారు. తక్షణం మరమ్మతు చేయమని ఆదేశించారు. అలాగే కొందరు మహిళలు మంచినీరు సక్రమంగా రావటం లేదని ఫిర్యాదు చేశారు. మున్సిపల్ అధికారులకు ఎంపీ ఫోన్ చేసి సమస్య వివరించి సాయంత్రంలోగా సమస్య పరిష్కరించమని ఆదేశించారు. మా ఇంటి స్థలంలో విద్యుత్ స్తంభము వేసి గత టీడీపీ కార్పొరేటర్లు తనని తీవ్రంగా మానసిక క్షోభకు గురి చేశారని ఆనంద్ నగర్ డౌన్ ఏరియా మదర్ తెరీసా సెంటర్ వద్ద ఓ మహిళ ఎంపీ వద్ద మొరపెట్టుకుంది. భరత్ వెంటనే విద్యుత్ శాఖ ఈఈకి ఫోన్ చేసి సమస్యను తెలిపారు. డివిజన్ వైసీపీ ఇన్ఛార్జి మేడపైన సునీల్, నక్కా శ్రీనగేష్, మహిళా విభాగం నగర శాఖ అధ్యక్షురాలు మారుతి లక్ష్మి, యూత్ ప్రెసిడెంట్ పీతా రామకృష్ణ, ఎన్వి శ్రీనివాస్, కస్సె రాజేష్, తిరగటి దుర్గా తదితరులు పాల్గొన్నారు. తక్షణమే బకాయిల వేతనాలు చెల్లించాలని, వేతనాల పెంపు, రెగ్యులరైజేషన్ తదితర సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సమగ్ర శిక్ష ఉద్యోగులు రాజమహేంద్రవరం గోదావరి పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నదిలో వినూత్నంగా జలదీక్ష నిర్వహించారు. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డీఈఓ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన దీక్షలు బుధవారం నాటికి 15వ రోజుకి చేరుకున్నాయి. గౌరవ అధ్యక్షుడు డి వంశీకృష్ణంరాజు, జిల్లా జేఏసీ అధ్యక్షుడు ఆర్ వెంకట్రావు, ఎం రఘునాథ్, ఇతర నాయకులు కె వీరపండు, కె వెంకట్, పి దుర్గా ప్రసాద్, పలువురు మహిళా నాయకులు ర్యాలీగా గోదావరి పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నదిలో దిగి జలదీక్ష చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి తాము గొంతెమ్మ కోరికలు కోరటం లేదని, పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు పర్మనెంట్ చేసి విద్యాశాఖ విలీనం చేయాలని వేడుకుంటున్నామని తెలిపారు. గత 12 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా చేపడుతున్న అన్ని సంక్షేమ పథకాల అమల్లోనూ కీలకంగా పనిచేస్తున్న తమకు అడుగడుగునా అన్యాయమే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు వెంటనే తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. గత 15 రోజులుగా దశలవారీగా ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం గత 3 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని, కనీసం కుటుంబాల్ని పోషించుకునేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
జగనన్న గోరుమిద్ద, జగనన్న విద్యా కానుక, అమ్మ ఒడి, ఇంకా జేవీకే మొదలైన పనులన్నీ మేము ఎస్ఎస్సీ సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులం అందరం చేస్తున్నాము. ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నింటినీ మా ద్వారానే, సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల ద్వారానే విద్యార్థులందరికీ మరియు తల్లిదండ్రులకి వెళ్తున్నాయని మేము సవినీయంగా మనవి చేసుకుంటున్నాము. మేము పెద్దగా ఏమీ కోరట్లేదు. మీరు పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చమని మాత్రమే అడుగుతున్నాము. మీరు పాదయాత్రలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని మీరు మాకు హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయమని, మాకు శాలరీలు పెంచమని అడుగుతున్నాం. అలాగే 3 నెలల నుంచి మాకు శాలరీలు లేవు, జీతాలు లేవు. మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ రోజు మేము జలదీక్షకి నిన్న ఊరి కార్యక్రమం వేసుకున్నాము. ఈ రోజు జలదీక్షకు వచ్చాము. మేము ఎలా రోడ్డున పడ్డామంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వం మా పట్ల చేస్తున్న మొండి వైఖరి అని చెప్పి మేము తెలియజేస్తున్నాము. సార్, ఇప్పుడు ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క రకంగా ఇస్తున్నారు. అయితే మేము సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఇమ్మని మాత్రం మేము అడుగుతున్నామండి. నా పేరు ఇందిరా, సిఆర్పిగా వర్క్ చేస్తున్నాను, రాజమండ్రి అర్బన్. ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ పథకంలో మేము ప్రభుత్వానికి మా యొక్క నివేదికను తెలియజేస్తున్నాం. జగనన్న విద్యా కానుక కానీ, గోరుముద్ద కానీ, అమ్మఒడి కానీ, జగనన్న నాడు నేడు కార్యక్రమంలో కానీ ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ కూడా వెన్నెముక కింద ఉండి ఆ యొక్క ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తున్నారు. మాకు ఈరోజు ఏంటంటే కనీస వేతనం కూడా లేదు సార్. మాకు హెచ్ఆర్ పాలసీ కూడా లేదు. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేసి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాదు సార్, గత 4 నెలలుగా కూడా వేతనాలు కూడా చెల్లింపు చేయట్లేదు. మేము మొన్న విజయవాడ రోడ్డు ఎక్కితే 1 నెల వేతనం ఇచ్చారు. ఇప్పటికే మా ఉద్యోగులు ఒక 6 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు సార్. ఇది కూడా ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మేమేం గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. పాదయాత్రలో మీరు ఇచ్చిన హామీ ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తానన్నారు. పాదయాత్రలో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మాట తప్పను మడమ తిప్పను అన్నారు. అయ్యా, ఆ హామీని నెరవేర్చుకోండి. ఇప్పటికైనా ఎస్ఎస్ఏ ఉద్యోగుల పట్ల మీరు కనికరం చూపించాలి. మేము గత 14 రోజులుగా ఈ యొక్క సమ్మె చేస్తున్నాము. సర్వశిక్షా అభియాన్లో ఉన్నటువంటి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వారు కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చాము. అనేక విధాలుగా మా నిరసన తెలియజేస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా రకరకాల కార్యక్రమాల ద్వారా మేము నిరసన తెలియజేస్తున్నాము. ఈ విధంగా మేము చేసినప్పటికీ కూడా ప్రభుత్వం దిగి రాకపోతే మేము ముందు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి ఏ విధంగా ఈ ప్రభుత్వం మెడలు వంచాలో ఆ విధంగా మేము అన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మీరు మా డిమాండ్లు కనుక నెరవేర్చకపోతే ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి మంత్రుల ఇళ్లను కూడా ముట్టడించడానికి, అధికారుల ఆఫీసులు కూడా ముట్టడించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో నమోదైన ప్రతి సమస్యకు పరిష్కారం చూపామని, రాజానగరం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతో కృషి చేస్తున్నామని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మా బలం, మా ఆస్తి అని, నియోజకవర్గంలో మేము చేసిన అభివృద్ధి సంక్షేమమే మమ్మల్ని గెలిపిస్తాయని జక్కంపూడి రాజా ధీమా వ్యక్తం చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజానగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యమని, అన్ని సర్వేల్లోనూ అదే నిరూపితమైందని పేర్కొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్వామివారికి తలనీలాలు సమర్పించి కొండపై ఉన్న స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకొని 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. అనంతరం పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో సుమారు 1,00,000 గడపలు ఉంటే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 75,000 గడపలు సందర్శించడం జరిగిందని, జక్కంపూడి గణేష్ 25,000 ఇళ్లను సందర్శించామన్నారు. 1,158 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు, 1,146 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని, 20,178 మందికి ఇళ్ల పట్టాలు అందించామన్నారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. జక్కంపూడి రామ్మోహన్ రావు ట్రస్టు ద్వారా తన సతీమణి రాజశ్రీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి మందులు కూడా అందజేస్తున్నామన్నారు. వైసీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలు, అలాగే ఆసరా పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారులను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి గ్రామంలోనే కూడా సంక్రాంతి సంబరాలు నిర్వహించబోతా ఉన్నాం. అలాగే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి ఏదైతే మా ప్రభుత్వంలో ఆసరా పథకం ద్వారా జరిగినటువంటి మంచిని వివరించబోతా ఉన్నాం. 17వ తేదీ నాడు బహుశా ముక్కనుమకి పండగ పూర్తి చేసుకునే రోజుకి మా నాయకులు వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ స్నేహితుల్ని అందరినీ కూడా అభ్యర్థించబోతా ఉన్నారు. మరొకసారి మళ్ళీ జగనన్నే కావాలి,
మన జక్కంపూడి రావాలి అనేటువంటి నినాదంతో ప్రతి కార్యకర్త కూడా వాళ్ళ బంధువుల్ని వాళ్ళ స్నేహితుల్ని అందరినీ అభ్యర్థించబోయే కార్యక్రమం 19వ తేదీ నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశ రాజ్యాంగ నిర్మాత, బహుశా ప్రపంచంలో ఎవరికి లేనటువంటి ఒక ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడి యొక్క విగ్రహాన్ని మరి విజయవాడ నడిబొడ్డులో కోట్ల రూపాయలు 400 కోట్ల రూపాయల వ్యయంతో భారీ విగ్రహాన్ని ఏదైతే నిర్మించారో వాటికి అక్కడ ప్రారంభం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జరగబోతా ఉంది. సీతానగరం రఘుదేవపురం గ్రామంలో ఆ 30 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసి సీతానగరం హెడ్ క్వార్టర్లో నిర్మాణం చేసినటువంటి క్రీడా వికాస్ కేంద్రాన్ని మల్టీ స్పోర్ట్ ఇండోర్ స్టేడియంని ప్రారంభం చేయబోతా ఉన్నాం. భారీ ర్యాలీగా ప్రారంభమై దివాన్ చెరువు గ్రామంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. ఫిబ్రవరి 11వ తేదీ నాడు ఏదైతే సీతానగరం రోడ్ని నిర్మాణం చేస్తాం ఆ రోడ్డు ప్రారంభించే కార్యక్రమం చేస్తాం. ఫిబ్రవరి 15వ తేదీ నాడు కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి వారికి సంబంధించినటువంటి ఆలయం యొక్క అభివృద్ధి కార్యక్రమాలని శంకుస్థాపన చేస్తాం. అప్పటికి ఆ టెండర్లు కూడా పూర్తవుతాయి. కోరుకొండ ఫైర్ స్టేషన్ ని కూడా ప్రారంభించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఫిబ్రవరి 25వ తేదీ నాడు ఏదైతే కోరుకొండ టు ముగ్గల్ల వయా మన మునగాల, కాపవరం, కోనవరం రోడ్డు ఉందో ఆ రోడ్డుని ప్రారంభిస్తాం. కలవచర్ల రోడ్డుని ప్రారంభిస్తాం. కలవచర్లలో ఇండస్ట్రియల్ పార్క్కి శంకుస్థాపన ఇప్పటికే ముఖ్యమంత్రి గారు వర్చువల్గా చేశారు. మేము ఫిజికల్గా శంకుస్థాపన చేసేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ది రాజమండ్రి మటన్ మర్చెంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార అభినందన సభ స్థానిక ఆజాద్ చౌక్లో ఈ నెల 4వ తేదీన నిర్వహిస్తున్నామని, ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఎంపీ మార్గాని భరత్రామ్ను నూతన కార్యవర్గం ఘన సన్మానం చేస్తుందని హబీబుల్లా ఖాన్ వెల్లడించారు. స్థానిక ఆజాద్ చౌక్లో బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎండీ హబీబుల్లా ఖాన్, మటన్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ కరీముల్లా, ఉపాధ్యక్షుడు నక్కా రాజశేఖర్ యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ది రాజమండ్రి మటన్ మర్చెంట్స్ అసోసియేషన్కు ఇటీవలనే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవటం జరిగిందన్నారు. గురువారం ఉదయం 10:30 గంటల నుంచి ఆజాద్ చౌక్లో పదవీ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ చీఫ్ విప్ మార్గాని భరత్రామ్తో పాటు రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, వైసీపీ సిటీ కోఆర్డినేటర్ గూడూరి శ్రీనివాస్, నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి హాజరవుతున్నారన్నారు. ఎంపీ భరత్రామ్ త్వరలో జరిగే ఎన్నికల్లో సిటీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందడం, మంత్రి కూడా కావటం ఖాయమని హబీబుల్లా ఖాన్ అన్నారు. మటన్ మర్చెంట్స్ ఎదుర్కొంటున్న సమస్యలను అసోసియేషన్ ద్వారా ఎంపీ భరత్రామ్ దృష్టికి తీసుకుని వెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరతామని వివరించారు. సమావేశంలో సలహాదారు నిజాం ఇంతియాజ్, గౌరవ అధ్యక్షుడు ఎస్కే ఉస్మాన్ భాషా, ఎస్కే హుస్సేన్, కార్యదర్శి ఎస్కే మౌను, సంయుక్త కార్యదర్శి ఎస్కే బిలాల్, కోశాధికారి ఎస్కే అతీక్, సంయుక్త కోశాధికారి దావూద్, వైసీపీ నాయకులు మంజీ అప్పారావు, కాటం రజనీకాంత్ పాల్గొన్నారు. ఈ కార్యవర్గానికి ముఖ్య అతిథిగా ఎంపీ మార్గాని భరత్ గారు, మన రాజమండ్రి రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు గారు, అలాగే మన అడపా శ్రీహరి గారు, వీళ్ళందరూ వచ్చేసి ఈ గూడూరు శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ వచ్చి ఈ కార్యవర్గానికి రేపు భారీ ఎత్తున మీటింగ్ కూడా ఉంది మన ఆజాద్ చౌక్లో. రేపు 11 గంటలకి మార్గాని భరత్ కార్యవర్గం, వైఎస్ఆర్సీపీ కార్యవర్గం అంతా వస్తుంది. రహమతుల్లాహి వబరకాతుహు. రేపు మా మటన్ మర్చెంట్ అసోసియేషన్ కొత్త కార్యవర్గం నియమించబడింది. దాని గురించి ముఖ్య అతిథిగా మా ఎంపీ గారు భరత్రామ్ గారికి అభినందన సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి అందరూ ఇక్కడ ఎందైతే ముస్లింలు ఉన్నారో అందరూ సహకరించాలని కోరుతున్నాం. అందరూ ఇక్కడి నుంచి చాలామంది రావాలా, అందరికీ మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి అందరూ సహకరించాలా. రాజమండ్రి మటన్ మర్చెంట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నక్కా రాజశేఖర్ యాదవ్ రేపు పెట్టే మీటింగు రాజమండ్రి యాదవ ముస్లిం సంఘాలు రెండు ఏకధాటిగా పటిష్టంగా కలిసి రేపు కలిసిన సందర్భంగా రేపు అందరూ కలిసి యాదవ్ ముస్లిం సంఘం ఇద్దరు యాదవ్ సోదరులు ముస్లిం సోదరులు కలిసి పెట్టుకున్న సభ ఇది. దీనికి ముఖ్య అతిథిగా మార్గాని భరత్ గారిని ఎంపీ గారిని పిలుచుకోవడం జరిగింది. ఆయన దృష్టికి మా సంఘ సమస్యలు ఏమన్నా సరే
ప్రతిదీ ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయన సహాయ సహకారాలు కోరుతూ రేపు ఆయనకి మీటింగ్ పిలుచుకొని ఆయన గౌరవించుకొని ఆయనకు సన్మానం ఏర్పాటు చేసుకొని రేపు మధ్యాహ్నం 3 గంటలకి 1:30 నుంచి విందు భోజనాలు కూడా ఉన్నాయి. ప్రజలందరూ యాదవ్ ముస్లిం వర్తక సంఘం సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని కోరుతూ శోభకృత్ నామ సంవత్సర మాఘమాసం ఫిబ్రవరి 10వ తేదీ శనివారం నుండి 25వ తేదీ ఆదివారం వరకు షోడశ దిన ప్రయుక్త పంచాయతన పూర్వక సూర్యారాధనను రాజమహేంద్రవరం సీతంపేటలో సంకల్పించినట్లు యాగ నిర్వాహకులు వడలి కుమార్ శర్మ చెప్పారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల కోసం ఈ నెల 5న రాట ముహూర్తం చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక పేపర్ మిల్ రోడ్డు సీతంపేటలోని యాగస్థలంలో జరిగిన మీడియా సమావేశంలో కుమార శర్మ మాట్లాడుతూ మాఘమాసంలో వార్షికంగా ప్రత్యక్ష దైవమైన సూర్యారాధనను స్మృతి వాక్యం అనుసరించి ఎంతో భక్తి శ్రద్ధలతో గత 7 సంవత్సరాలుగా ఆచరించి సత్ఫలితాలు భగవత్ అనుగ్రహం పొందుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఫిబ్రవరి 10 నుంచి 25 వరకు ప్రతిరోజు సూర్య నమస్కారాలు, హోమాలు, శతచండీ పారాయణ హోమం, సుదర్శన మంత్రానుష్ఠానము, శ్రీ లక్ష్మీ గణపతి జపము, చతురావృతి తర్పణ, అష్టద్రవ్య హోమాలు, రుద్రాభిషేకం హోమం జరుగుతాయన్నారు. రథసప్తమికి విశేష ఆరాధనలు జరుగుతాయన్నారు. ఆఖరి రోజు 25వ తేదీ ఆదివారం మహాపూర్ణాహుతి 10,000 మందికి విశేష అన్న సమారాధన జరుగుతాయని తెలిపారు. పుట్రేవు ప్రసాదు, ఉప్పాడ కోటరెడ్డి, దూర్వాసుల సూర్యనారాయణ, సోమయాజులు, వారణాసి సత్యగణేషు, కాలేపు దేవి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మాఘమాస సందర్భంగా గత 7 సంవత్సరాల మట్టి సూర్యారాధన అనేది వివిధ ప్రదేశాల్లో చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా అష్టమ వార్షిక ప్రయుక్తంగా సూర్యారాధన అనేది సీతంపేట రామాలయం దగ్గర మనం ఈ సంవత్సరం కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఉచిత మహిళలు కుంకుమార్చన, అలాగే సూర్య నమస్కారాలు, సూర్యారుణ హోమాలు, అలాగే విశేషంగా కళ్యాణాలు, ఇలా విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా ఈ మాఘమాసం చేయుటకు సీతంపేట దగ్గర తగు ఏర్పాట్లు ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ఫిబ్రవరి 25వ తారీఖు వరకు ఏర్పాట్లు చేయుటకు తగు ఏర్పాట్లు జరుగుతున్నది. అలాగే ఆఖరి రోజున 10,000 మందికి అన్న సమారాధన చేయాలని సత్సంకల్పంతో ఈ క్రతువుకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుచే అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకుని భగవత్ అనుగ్రహం పొంది తమ ఇష్టకామ్యాలన్నీ నిర్వర్తించుకోగలరని తెలియజేయడం అవుతుంది. అలాగే కళ్యాణంలో ప్రత్యక్షంగా అందరూ కూడా పాల్గొనే విధంగా గత సంవత్సరాల మట్టి ఎంతోమంది ఎన్నెన్నో సత్ఫలితాలు పొంది ఉన్నారు. కాబట్టి వారి కోసమని అందరూ కూడా ప్రేరణతో ఈ ఆరాధన అనేది ప్రతి సంవత్సరం కూడా కొనసాగించడం అవుతున్నది. అందుచే ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా భాగస్వాములయ్యి తమ వంతు సహాయ సహకారములు అందించి భగవత్ అనుగ్రహం పొందగలరు. మంగళం మహత్ హరి ఓం. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్ కు మరో ఛాన్స్ ఇస్తే సర్వనాశనం చేస్తాడని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన సిటీ ఇన్ఛార్జు అత్తి సత్యనారాయణ నిప్పులు చెరిగారు. తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి ఆధ్వర్యంలో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా స్థానిక కోటగుమ్మం నుంచి మెయిన్ రోడ్లోని వ్యాపారస్తులు, అలాగే వివిధ పనుల నిమిత్తం మెయిన్ రోడ్డుకు వచ్చిన ప్రజలకు సూపర్ 6 మేనిఫెస్టోతో పాటు జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలపై ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ చంద్రబాబు పాలనకు ఇప్పుడున్న వైసీపీ పాలనకు తేడాలు గమనించాలని ప్రజలను కోరారు. స్థానికంగా నెలకొన్న సమస్యల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కారం చూపిస్తామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధి అత్యుత్సాహంతో మెయిన్ రోడ్లో చేపట్టిన అనాలోచిత పనుల వల్ల వ్యాపారులు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఆ సమస్యలకు చెక్ పెడతామన్నారు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో టీడీపీ జనసేనను గెలిపించాలని కోరారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు, ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, జనసేన నగర అధ్యక్షులు వై శ్రీను తదితరులు పాల్గొన్నారు. స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఆమె చేసిన సేవలను బీజేపీ నాయకులు కొనియాడారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కురగంటి సతీష్ మాట్లాడుతూ సమాజంలో అసమానతలు, వర్గ విభేదాలు లేకుండా సంఘం ఉండాలని, ప్రతి ఒక్కరికి విద్య అభ్యసించే హక్కు ఉందని, స్త్రీ కూడా సమాజంలో ఒక విద్యావంతురాలిగా స్వేచ్ఛగా స్వశక్తితో అభివృద్ధి చెందేలా ఉండాలనేది జ్యోతిరావు పూలే ప్రగాఢంగా విశ్వసించేవారన్నారు. ఆడపిల్ల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళా చైతన్యమూర్తి, సమాజంలో రుగ్మతలు రూపుమాపటానికి విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి, సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు హారిక నర్సిపల్లి,
రాజమండ్రి రూరల్ అసెంబ్లీ కో కన్వీనర్ యానాపు యేసు మాట్లాడారు. హిందీ పండిట్ చిక్క మోహినిని సత్కారంతో గౌరవించడం జరిగింది. చాగంటి నరసింహారావు, తనుబుద్ది సూర్యభాస్కర్, దున్నా సుమన్, పాలవలస బాబ్జీ, పడాల హతీరాం, పట్నాల నాగార్జున, కందికొండ రమేష్, సతీష్ ప్రేమ్, నాగజ్యోతి, రవిశంకర్, ఉమా నాగజ్యోతి, సూర్య శర్మ, సిద్ధాంతి, పిచ్చుక రాంబాబు, చిన్నబాబు, వెంకట్రెడ్డి, వర్మ తదితరులు పాల్గొన్నారు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జ్యోతిరావు పూలే టైంలో వచ్చేటప్పటికి ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి, అప్పుడు ఆయన విద్యని నేర్పిద్దాం అన్న ఉద్దేశం, అంటే సమాజం అభివృద్ధి చెందాలంటే విద్య నేర్పాలని పెట్టుకున్నారు. కానీ విద్య నేర్చుకోవడానికి అంటే మగవాళ్ళే కాదు ఆడవాళ్ళ నుంచి కూడా విద్య నేర్చుకున్నట్టయితే సమాజం బాగుపడుతుందని ఒక లక్ష్యంతో ఆయన వారి భార్య అయిన సావిత్రి పూలే గారిని మొట్టమొదటిసారిగా ఒక టీచర్గా తయారు చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైతే స్త్రీ విద్యావంతురాలు అయిందో ఆ సమాజం అంతా అభివృద్ధి చెందుతుందని ఆయన గట్టిగా నమ్మారు. అదేవిధంగా సావిత్రిబాయి పూలే కూడా సహధర్మచారిణి కావడం వల్ల ఆయనకి ఏవైతే ఉన్నాయో అలాగే ఆయన ఎలా చేశారో అలాగే సమాజాన్ని అభివృద్ధి చేయడం కోసం ఎంతో కృషి చేస్తూ విద్య నేర్పడం జరిగింది. సావిత్రిబాయి పూలే గారి 193వ జయంతి మనం జరుపుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా సావిత్రిబాయి పూలే గారు మొట్టమొదటి భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయుల కింద తయారైంది. అంతేకాకుండా మహిళల కోసం ప్రత్యేకంగా స్కూల్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి ఆవిడి. మరి ఆవిడి గర్భవతులకు కూడా సొంతంగా ప్రసూతి కేంద్రాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి, నిమ్న జాతుల కులాల వారిని అభ్యున్నతి కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు. మరి ఆవిడ ఏ రకంగా అయితే మహిళల అభివృద్ధి కోసం పోరాటం చేస్తుందో, వారి అభివృద్ధి కోసం ఆవిడ కృషి చేస్తుందో, అదే దిశగా వేళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా రేపు రాబోయే ఎన్నికల్లో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించే కార్యాచరణ కూడా తీసుకున్నారంటే దానికి కారణం సావిత్రిబాయి పూలే గారు లాంటి వ్యక్తులు ఇవాళ దేశం కోసం ఆలోచన వల్లే మహిళలకు ఈ రకమైన గౌరవం దొరుకుతుంది. కాబట్టి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని, బెదిరింపులు ఆపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు. అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 23వ రోజుకి చేరుకున్న సందర్భంగా బొమ్మూరులో ఉన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం నిర్బంధకాండకు దిగటం దారుణమన్నారు. అంగన్వాడీలు తక్షణం ఉద్యోగాల్లో చేరకపోతే చర్యలు తీసుకుంటామని నోటీసులు జారీ చేయడంపై మండిపడ్డారు. అంగన్వాడీలతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ చర్యలకు భయపడేది లేదని, తమ ఆందోళన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షులు జి బేబీరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి కె బేబీరాణి, రాజమండ్రి ప్రాజెక్టు అధ్యక్షురాలు కె శారద, కోశాధికారి రామలక్ష్మి, నాయకులు నాగరాణి, శేషరత్నం, మరియమ్మ, రోజ్మేరీ, సెక్టర్ లీడర్లు, సిఐటియు జిల్లా నాయకుడు రాజు లోవా, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలు, విద్యార్థులకు గంజాయి సేవించడం వల్ల జరిగే నష్టాలపై ప్రతి కాలేజీ యాజమాన్యం, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో హెడ్ మాస్టర్లు, ప్రిన్సిపల్లు అవగాహన సదస్సులు నిర్వహించాలని అడిషనల్ ఎస్పీ సూచించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీపీ జగదీష్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్ల, కాలేజీల కరస్పాండెంట్స్, స్కూల్ హెడ్ మాస్టర్లకు, యాజమాన్యాలకు, పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో అడిషనల్ ఎస్పీజీ వెంకటేశ్వరరావు మీటింగ్ నిర్వహించారు. కాలేజీలలో అవగాహన సదస్సులు తప్పనిసరిగా నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, టెక్నాలజీని వాడుకుని నేరగాళ్లు డబ్బులు దోచుకుంటున్నారని, వాట్సాప్, ఫేస్బుక్, ఇతర యాప్లు, లింకులు, ఈమెయిల్స్తో హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారని, విద్యార్థులు, యువకులు అనవసర లింకులను క్లిక్ చేయడంతో కలిగే అనర్థాలు, నష్టాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈస్ట్ జోన్, సౌత్ జోన్ డీఎస్పీలు ఎన్ కిషోర్ కుమార్, కె శ్రీనివాసులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పారిశుద్ధ్య కార్మికులను తక్షణం క్రమబద్ధీకరించారు. సమ్మెలో భాగంగా కార్పొరేషన్ను ముట్టడించిన కార్మికులు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా జగన్ పాలన. మద్దూరులో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న తానేటి వనిత. సమస్యలను వెంటనే పరిష్కరించుకుంటే ఎలా? గుడ్ మార్నింగ్లో సచివాలయ సిబ్బందిపై భరత్ అసహనం.
పుష్కర ఘాట్లో సర్వశిక్ష ఉద్యోగుల జలదీక్ష. తమను తక్షణం రెగ్యులర్ చేయాలని డిమాండ్. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం. ఎన్నికల శంఖారావం పూరించిన జక్కంపూడి రాజా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SC న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.